హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందని వార్త. ఉద్యోగులకు గమనిక, ఇలా చేయకండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సచివాలయానికి ఉద్యోగులు ఆలస్యంగా రావటమా? R&B శాఖలో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీలండి. రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి కొంతమంది ఉద్యోగులు ఆలస్యంగా రావడం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మీరే ఇలా వస్తే జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులకు మీరిచ్చే సందేశం ఏంటి అని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి పేషీని సెక్షన్లను మంత్రి తనిఖీ చేశారండి. ఆ సమయంలో 50% ఉద్యోగులు కూడా ఆఫీసుకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజలు మాకు ఎన్ని వినతులు ఇచ్చినా పరిష్కరించాల్సింది ఉద్యోగులే అని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, సచివాలయానికి ఉద్యోగులు ఇంత ఆలస్యంగా రావడం భావ్యం కాదని హెచ్చరించారు మంత్రి. సమయానికి ఆఫీస్కు వచ్చిన ఉద్యోగుల కుర్చీల దగ్గరికి వెళ్ళి అప్పటికే ఆఫీస్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అభినందించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకరిద్దరు ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో ఆరోగ్యం బాగలేదు అని చెప్పగా వారితో కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి తమ సెక్షన్కి రావటము, మామూలుగా సమస్యలు చెప్పుకునే అవకాశము ఈ మూలంగా దొరికింది అని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా సచివాలయ ఉద్యోగులు ఆలస్యంగా రావటం ఏంటి? ఇది జిల్లా స్థాయి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, పంచాయతీ స్థాయి ఉద్యోగులకు, కింది గ్రామ స్థాయి అధికారులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది కరెక్ట్ కాదు, టయానికల్లా వచ్చేసేయాలని చెప్పేసి మంత్రి అయితే ఈ విధంగా వారికి సలహా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.